ఆగండి ఈ వీడియోకి 60,000 లైకులు మర్చిపోకండి. పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. టైం ల్యాప్స్, హైపర్ ల్యాప్స్. ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. A few minutes later. ఏంట్రా కట్టలేదు? ఏం పీకుతావు నువ్వు? వీడి పక్కల మీద వెంటనే పీకి ఊరే చంపేస్తాను నిన్ను. మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? నమస్తే అన్నా. నేనన్నా కిరణ్ కుమార్ ఉంటానా. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో. ఇవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? సాధారణంగా వేసవి కాలంలో ఆడపందిని కలవడానికి మగపంది తెగ ఉపలాట పడుతుంది. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు. వీళ్ళేంటి ఐఎస్ఐ తీవ్రవాదుల్లో ఉన్నారు? వాళ్ళు తీవ్రవాదులు కాదు, తీవ్ర కామాంధులు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. ఏమని? ఆకు చిరిగిందంట. అయితే ఇప్పుడు నేను దాన్ని కుట్టివ్వాలా? Actually be looking into is what is that incident which took place. చూడండి, This boy is working in a wine shop. ఇప్పుడు పందుల పెంపకంలోని లాభ నష్టాల గురించి సవివరంగా తెలుసుకుందాం. There is no faction there. There is nothing. There is no incident of. పెద్దోళ్ళు మారుతాను కదా. సరే మామ తెలియకుండా మాట్లాడాను. It's an ordinary employee in a wine shop నీ అయ్యా అప్పచెక్కన మాట్లాడు. ముందు పని చూడరా. feeding a cake piece to MLAs. మీ కాల్ పట్టుకుంటారు. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. What kind of అయినా చివరి దాకా దండగ తిండి తిని బతికేస్తాడు. కానీ నువ్వు పుట్టడమే దండగరా. create fear psychosis amongst the people. కకా కికి కుకేలో ఏదైనా వస్తుందా? This boy who passed away. This boy. రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్. That is his lifestyle. An ordinary employee. What are the cops doing and what are the cops saying? ఇండియా కూడా ఎవరు రెచ్చగొడుతున్నాడు? నీకు వాడు చంద్రబాబు గారు ఉండాలి రెచ్చగొడుతున్నాడు. Like sweet lime and these kind of plantations were destroyed. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం. ఈ రోజు కూడా ఆయన ఎవరితో తన్నులు తినొచ్చాడమ్మా. ప్యాంటు షర్ట్ చిరిగిపోయాయి. ఆయన లోపలికి రాకూడదు, అలాగే వెళ్ళిపోమని చెప్పు. చెప్పేది విన్నావుగా. The other party to actually be killing అయ్యా కాదనకండి అయ్యా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలాగే పేడకాళ్ళు ఎత్తగలనయ్యా. even these plantations. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా. This is the related photographs as well. నీకు వచ్చినవి ఒంటి సూడితో కూడిన ఒక్క రేఖలని. 7:30 or so in the evening. ఉపయోగం లేకుండా భూమికి భారంగా దండగ తిండి తింటూ పైకి పోయి చేరవలసిందే. Somebody actually goes to the extent of. ఈ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? 6,000 వేకెన్సీలు, 16,000 ఎలాగొచ్చిందో, ఏ వేకెన్సీ వచ్చిందో ఐ డోంట్ నో. ఈ రోజు అక్కడ చెప్పు తప్పులు తింటాడో ఏంటో. His car was ఈ గుద్దలు దమ్ముంటే రాష్ట్రంలో ఇండియా కూడా చూసుకున్నాం. on one side such incident takes place. ఇంత వెధవని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? It's not even permitted to tour. పడకండి. నలుగురికి దిశానిర్దేశం చేసే మిమ్మల్ని ఇలా దిశములతో నిలబెట్టింది ఎవడు గురూజీ? Shops were burnt, houses were destroyed. ఒకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే మిమ్మల్ని పక్కన వేదంటారు. జాగ్రత్త. Who was earlier the parliament member. నీకు ఎప్పుడు జీతం ఇస్తానన్నాను? రేపిస్తానన్నావు కదన్నా. నేను జీతం ఇవ్వకపోతే నువ్వు సంకనాకిపోతావు. ఉడిపోయినా కూడా ఆయన మొత్తం ఒక 10 తరాలు 20 తరాలకు సరిపడా ఆల్రెడీ సెట్. పండట్ ఏ ఆలోచించడం? మీరు చాలా మంచోళ్ళని. అంటే ఆ రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను. అడ్డడ్డడ్డ ఫేస్ లో కళ్ళజుడు కాక. దాని తర్వాత డిఎస్సి చేయాలి అనుకున్నప్పుడు ఆల్ ది బెస్ట్. నీ ముష్టమో అంతా 3 అడుగులు దూరంగా ఉండి మాట్లాడనే. పాపంలో కుబెత్తదేమో. దానికంటే ఒకవేళ అప్పుడున్న మా అధికారులు మాకు చెప్పడం, మాకు ఇవ్వడం. నాకైతే నేను ఆ రోజు ఆ తర్వాత మందు బాటిల్ ఓపెన్ చేసి నోట్లో పోసేశారు. నిజం చెప్పేశాను. బట్ మై లవ్ ఇస్ కూడా నా ఉద్యోగం వచ్చి తప్పలేదు.
ఈ వీడియోలో రికార్డ్ అయింది, రేపు సంక్రాంతి పండుగ రిలీజ్. ఏంటి వీడియోలోనా? అవును. 35,000 పోస్టులు ఖాళీలు ఎంత ఉన్నాయని చెప్పని వాళ్ళు ప్రకటించడం, ఈ టార్చర్లన్నీ తట్టుకోలేక కొట్టుకొస్తే నన్ను చూసి చొంగగార్చే అమ్మాయిలు. మళ్ళీ మన అధికారాన్ని దిగిపోయిన వరకు ఇచ్చినవి గొడవ చేస్తున్నాడు. ఎవడరా? ఎవడో వాళ్ళ అమ్మ కొడుకు. అనంతపూరు, కర్నూలు మొహం ఆఖరికి పేడెత్తడానికి కూడా ఈ మొహం పనిచేయట్లేదు. రోజు 6,000 అకౌంట్ పెట్టినప్పుడు కూడా యాక్చువల్ గా మనం అయ్యా నేను పశువుల్ని బాగా చూసుకోగలనయ్యా. పిలిచే ముందు టెట్ జరపాలని టెట్ కూడా జరిపాం. చూడు అగ్గిపుల్లలాగా పరా. నా జ్ఞాపకం ఉన్న అంశం దరిద్రపు కొట్టు జన్మ. 12,700 10 సబ్జెక్టు కరెక్షన్. చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నేను తాగితే మృగాన్ని రే. నా సంగతి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. లంజా కొడుకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే రైతు భరోసా ఈ పాటికే వేసి ఉండేవారు. ఇంత అమెరికా నుంచి భారతదేశానికి ఎవరు రమ్మన్నాడు రా? నువ్వు ఒక ఈడియట్ రా, నువ్వు ఒక ఫూలు రా. ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏంటి పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా, చాలా సామెతలు ఉన్నాయి. బాధపడకరా ఎల్లరికని దెబ్బంతే. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం అదంతా ఒకటి చేశాం కదా, అది అని మాటలు మాట్లాడు. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేశాం. రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. నీతి పగులుతో నాది పగులుతో తెలుసుకుందాం రారా. Another MP who also happens to be in the same Punganur. పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. Absolutely, ma, because even just yesterday, ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. that kind of intimacy, this person బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. doesn't warrant any of those things. ఏం లేదురా, మనం చదువు సంజయ్ లేని పల్లెటూరం కదా మనం అనబాక. The Redappa who is ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. కొజ్జా నా కొడుకు అనుకుంటే నా మొడ్డ గుడిపిస్తా ఒక్కొక్కనికి. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు కొద్దేలు పెడతా నోట్లో ఒక్కొక్కరికి నా కొడుకులారా. మొడ్డ కూడా వీకలేరు నావి. చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. నా ఆతులు అంతా లేరు, నా గురించే మాట్లాడతారా మీరు నా మొడ్డగాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మ ఒడి కార్యక్రమంలో? వడ్డీలు గుద్దేయించుకొని నేను కట్టాలా? లంజా కూడా కలరా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అమ్మ పడవ ఇంకా డబ్బులు వేయలే, ఇప్పుడు చేస్తారో తెలియదు. నేను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. వాగ్దానం నిలబెట్టుకుంటారా లేదా? నీ సలహాలు కూడా తీసుకొని నేను రాజకీయం చేస్తే నేను చేసినట్టేగా. పిచ్చోడు అంటారు, అనండి చూస్తాం ఎంతకాలం అంటారు. ఇక దండం పెట్టుకో, బ్యాట్ గుద్దది దెంగతా మెడలు ఇరుగుతాయి లాంచాడు కానీ. కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు, అది మీకు తగదు, గుర్తుపెట్టుకో. మేము అడిగితే సీనియర్స్ అనేది రేపేదో ఆవేశపడిపోతాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు డబ్బులు వేస్తారో కూడా చెప్పాలి. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. లేదంటే ఎగ్గొడతారా? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.